ఈ చిట్టి వీడియో ఏంటంటే ఊరి దగ్గర నుంచి మా దగ్గరికి వస్తూ మా మామగారు ఏమేమి తెచ్చారో అని చూపిస్తాను. వాటన్నిటిని తీసుకొని మామ బయలుదేరి ఇక్కడికి రాకముందే అత్త ఫోన్ చేసి చెప్తారు, వీటిని పెట్టాను, ఫ్లవర్స్ పైన పెట్టాను, నలిగిపోకుండా వెంటనే వాటిని తీసేయండి, లేకపోతే ఎగ్స్ పంపించాను అవేమైనా పగిలిపోయాయేమో చూడండి, అలాంటివి ఏమైనా ఉంటే ముందే చెప్పేస్తారు. ఈసారి కొద్దిగా కనకాంబరం పూలు కూడా పంపించారు. వీటిని నేను కడుతుంటే అక్క పట్టిస్తున్నారు, ఇద్దరం కలిసి కట్టేశాము. ఈసారి ఒకే ఒక్క ఎలక్కాయ ఉండిందంట. దానికోసం చిన్నబ్బాయి, పాప, నేను పగలగొడతానంటే లేదు నేను అని చివరికి నేనే కొట్టాననుకోండి. ఈసారి గెలిచిగడ్డలు, నిమ్మకాయలు, ఆలు, టమాటాలు, ఇంకా ఏంటంటే మేము శివరాత్రికి ఊరికి వెళ్ళలేదు, అందుకని బియ్యం పిండి, శనగ్గింజలు వాటిని పంపించారు. ఆ వంటలు మేము చేసుకోవాలంట. టైం ఉండింటే తనే చేసి పంపించేసేది. ఇప్పుడు టమాటాలు నాటారు, ఫుల్ నాన్ స్టాప్గా వర్క్ ఉంటుంది. ఇంకా పక్కూరిలో శివరాత్రి తిరునాళ్ళలో తెచ్చిన మిఠాయిలు, బొరుగులు మా అవ్వ ఇంటి ముందర పెంచే చెట్లలో నుంచి కొన్ని పచ్చిమిరపకాయలు, పుదీనా 2 కట్టలు పంపించింది. ఒక్క సొరకాయ కూడా పంపించింది అవ్వ కోసి. ఇవన్నీ మా ఇంటి దగ్గర పండిండేటివే. ఇంకా రీసెంట్గా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ధర్మస్థల వెళ్ళొచ్చారు, ఆ ప్రసాదాలు కూడా ఇచ్చి పంపించారు. ఇక నేను ఈ ప్లేట్లో చూపించబోయే ఉంటలు ఉన్నాయి కదా, వీటినైతే మేము పేలపిండి ఉంటలు అంటాము. వీటిని ఏమంటారా అని యూట్యూబ్లో చూస్తే సత్తి ముద్దలు, జొన్న ఉంటలు అలా అంటారంట. మరి మీ సైడ్ ఏమంటారు? ఈ ఉంటల్ని మా అక్క వాళ్ళ నానమ్మ చేసి ఇచ్చి పంపించారు. నేను వీడియో తీసే టైంకి ఎలక్కాయ చిప్పలు మాత్రం మిగిలాయి. ఇక ఫైనల్గా తిరుమల ప్రసాదం. అక్క, బావ, పిల్లలు లాస్ట్ వీక్ తిరుమలకి వెళ్ళొచ్చారు. వెళ్ళి వచ్చేటప్పుడు వీటిని తెచ్చారు. పిల్లల కోసం బొమ్మలు, దండలు, గాజులు. ఇంతే మరి ఈ వీడియో.